హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు అయితే ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో వచ్చానన్నమాట. నాతో పాటు ఉసిరికాయలు తీసుకొని వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాను అన్నమాట. దానికోసం బాండీలో నేను ఆయిల్ అయితే వేసుకొని ఉసిరికాయలు అయితే వేయించుకుందామని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అవి నూనెలో వేపుకుందాము. మనము ముందుగా అయితే క్లాత్లో మంచిగా కడుక్కొని క్లాత్లో వాటర్ లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఈ పక్కన అయితే నేనైతే దోశల పెనం పెట్టుకున్నానండి. నేనైతే దోశ అయితే వేద్దామని పెట్టుకున్నాను అనమాట. అంతలోపు మా అబ్బాయి వచ్చి నాకు ఎగ్ దోశ కావాలి మమ్మీ అని అడిగాడు. ఇంకా ఈ చేసేదేమీ లేక ఎగ్ దోశ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇటు పక్కనైతే నేనైతే ఉసిరికాయలు అయితే వేపుతున్నానండి. అలా కలర్లోకి రావాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే హైబ్రిడ్ అయితే తీసుకున్నానండి. నిజం చెప్పాలంటే నాటుకాయలే బాగుంటాయి. దోశ అయితే నేనైతే వేస్తున్నానండి. దోశ కోసం నేనైతే ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. పిల్లలకి ఎందుకో అండి ఈ ఎగ్ దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ కాబట్టి చాలా ఇష్టపడతారనమాట. స్కూల్ నుంచి వచ్చాక ఇలా వేసిస్తే చక్కగా తింటారు. నేనైతే కారపొడి వేస్తాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. మరీ ఉత్తదంటే తినాలంటే కూడా తినలేరు కదండి పిల్లలు. నేనైతే సాల్ట్ కారపొడి అయితే వేస్తాను. క్రంచీగా ఉంటేనే తింటారండి మా పిల్లలు అయితేను. మా పిల్లలైతే ఎక్కువగా నైట్ పూట టిఫిన్స్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. కొందరైతే తినరు. రైస్కి బదులు టిఫిన్ అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. వేడివేడిగా పెడితే తింటారు. ఇలా కారం కారంగా క్రంచీగా ఉంటే ఎవరిష్టపడరు చెప్పండి మీరే. క్రంచీగా ఉండాలి. అందులో మళ్ళీ కారం ఉప్పు అంతా సరిపోని వేసుకోవాలి. నేనైతే ఇటు పక్కన కూడా కాల్చుకుందామని తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇటువైపు అయితే నేనైతే ఉసిరికాయలను అయితే వేపుతున్నానండి. ఇప్పుడైతే మనకైతే దోశ రెడీ అయిందండి. దోశ తీసేసుకుందాము గిన్నెలోకి. చాలా బాగుంది కదూ. ఇప్పుడైతే ఉసిరికాయలు అయితే వేపుకున్నానండి. ఇవి కూడా తీసేసుకుందాము గిన్నెలోకి. కొన్ని వరకే తీసుకున్నానండి, అంత ఎక్కువగా పెట్టుకోలేదన్నమాట. ఇది ఒక్కొక్క 10 days అయితే వస్తుంది కదండి. ఈ సీజన్లో ఉసిరికాయలు అయితే మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదండి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే ఈ మిక్సీ జార్లో తీసుకున్నాను. వీటినైతే మనం మిక్సీకి అయితే వేసుకుందామండి. చాలా బరకగా కాకుండా పౌడర్గా పట్టుకోవాలన్నమాట. నేనైతే ఇలా పట్టుకున్నాను పౌడర్గా. చాలా ఫ్లేవర్గా ఉంటుందండి పచ్చళ్ళలో ఇలా వేసుకుంటే. ఇంకా ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే మనం వేసుకుందామండి. పచ్చళ్ళలో ఎండుమిర్చి లేకపోతే ఎలా అండి? అందుకనే నేనైతే పచ్చళ్ళలో ఎండుమిర్చి వాడుతూ ఉంటాను. ఎందుకంటే తినేది నేనే కాబట్టి. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపుకైతే వేసుకుందామండి. ఎల్లిపాయలు అయితే నేనైతే పొట్టు తీసుకోకుండానే పడుతూ ఉంటాను. ఇవైతే మనం మిక్సీ పట్టుకుందామండి. ఇక్కడైతే మనం ఇవైతే ఫ్రై చేసుకుందాము, వేపేసుకుందాము. చిన్న సిమ్లో పెట్టి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనమైతే కరివేపాకు కూడా వేసుకుందామండి. మూకుడు దింపేసుకుందాము. ఆయిల్ కొంచెం మనకైతే హాట్గా ఉండకూడదు.
ఆయిల్ అయితే కొంచెం చల్లారిన తర్వాత నేనైతే ఈ ఎల్లిపాయల ముద్దనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. కొంచెం అయితే మనం పసుపు అయితే వేసుకుందాము. మనకైతే ఆయిల్ అయితే చల్లారాలండి. ఇప్పుడైతే మనమైతే ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాము. మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. ఇప్పుడైతే మనమైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నాం కదండి, ఈ పౌడర్ని అయితే మనమైతే ఇందులో వేసుకుందామండి. దాంతోపాటు మీకు ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం అయితే దీంట్లో వేసుకుందాము. ఇదంతా మనమైతే మిక్స్ చేసుకోవాలండి, కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే మనకైతే ఇలా దగ్గరగా వస్తుంది. ఆయిల్ అయితే సరిపోలేదండి నాకు తెలిసి, సరిపోలేదండి. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే ఇదంతా ఇందులో వేసేసి, ఆయిల్ సరిపోలేదు కాబట్టి మనమైతే కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని దీంట్లో అయితే కలిపేసుకుందాము. అసలు చాలా స్మెల్ అయితే ఇంటిలో అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే నేనైతే చిన్న సెగ మీద కొంచెం అలా హీట్ చేశాను. ఈ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకుందాము. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే ఇందులో వేసాక గుర్తొచ్చింది ఏంటంటే, మనమైతే ఈ కాయల్ని, ఉసిరికాయల్ని మనం వేయించుతాం కదా, వేపిన తర్వాత కొంచెం అలా ఇన్స్టెంటే కాబట్టి కొంచెం అలా మనం ఘాటు పెట్టుకుంటే ఆ ఉప్పు, కారము, ఆ ఫ్లేవర్ అంతా ఈ కాయలలో దిగుతుంది కదా. నాకు అలా అనిపించింది. నెక్స్ట్ టైం అయితే ఇలా ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనమైతే లెమన్ అయితే తీసుకుందాము. ఇందులో కొంచెం పులుపు కోసం మనమైతే వాడుకుందాము. ఇది వేయడం వల్ల కూడా మనకైతే పచ్చడి అయితే మనకైతే పాడు కాదండి. మనకి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ దీంట్లో పెట్టుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో మాత్రం చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఆ స్మెల్కి నాకైతే అన్నం తినాలనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రతి సీజన్లో పండు మిర్చి, చింతకాయ, నిమ్మకాయలు ఇలా వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టెంట్గా మనం కూడా ఇంట్లో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. సంవత్సరం అంతా ఒకే పచ్చడిని తినడం కాదండి, ఇలా మనం చిన్న చిన్నగా ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. నిజం చెప్పాలంటే ఇదే చాలా బాగుంటుంది నాకు తెలిసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే ఒక జారీలో తీసుకుందాం అన్నమాట. ఇదంతా జార్ని అయితే శుభ్రంగా తుడుచుకోండి, వాటర్ అయితే ఉండకూడదు. ఇలా నీట్గా తీసుకుందాము. ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు, లైక్స్ అయితే ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూసేవాళ్ళు మంచి మనసుతో మాత్రమే చూడండి. నేనేదో ఎదిగి డబ్బులు సంపాదించి ఏదో పెద్దగా ఎదుగుతానని మీరేదో అనుకొని మీరు ఎలాగంటే ఒక ఎనిమిలాగా చూడడం కాదు. ఇష్టంగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అంతేకాని మనసులోటి బయటోటి పెట్టుకొని అయితే మీరైతే ఎక్కడ మాకంటే ఎదిగిపోతుందో అనే కుళ్ళుతో మాత్రం వీడియోలు అయితే చూడొద్దు దయచేసి. ఇదైతే నా రిక్వెస్ట్ అన్నమాట చూసే వాళ్ళకు. ఇప్పుడైతే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది.